హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు ఆదిత్య. మీరు చూస్తున్నారు ఆదిత్య ప్రభాకర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో సోలార్ పవర్ ప్లాంట్స్కి సంబంధించిన వందల వీడియోస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు చూడాలనుకుంటే మన ఛానల్ ఓపెన్ చేయండి. నా ఛానల్ ఓపెన్ చేసి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో సోలార్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి. దాంట్లో వీడియోస్ అన్నీ ఫాలో అయితే సోలార్ పవర్ ప్లాంట్స్లో మీకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. లేదంటే కింద డిస్క్రిప్షన్లో కూడా ఆ ప్లేలిస్ట్ యొక్క నేను లింక్స్ అయితే పెడతాను, చూడండి. సో ఈ వీడియోలో అసలు ఈ సమ్మర్ మనం ఎండింగ్లో ఉన్నాం కదా. ఈ సమ్మర్లో మనం పెట్టిన సోలార్ పవర్ ప్లాంట్స్ లేకపోతే జనరల్గా సోలార్ పవర్ ప్లాంట్స్ ఎంత కరెంట్ తయారు చేశాయి, వాటి యొక్క ఫ్యాక్టర్స్ ఏమేమి ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇప్పుడు మనం వర్షాలు పడ్డాయి కదా, అటువంటి ఫ్యాక్టర్స్ ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయి సోలార్ పవర్ ప్లాంట్స్ గురించి, ఈ మే నెల యొక్క జనరేషన్ ఎలా ఉంది అనేది డీటెయిల్స్ చూద్దాము. వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. అండ్ వీడియో ఎన్ని లైక్స్ వస్తే ఆ వీడియోని యూట్యూబ్ అంత బాగా వేరే వాళ్ళకి పుష్ చేస్తుంది. సో దీనివల్ల సోలార్ యొక్క ఇన్ఫర్మేషన్ చాలామందికి తెలిసేందుకు అవకాశం అయితే ఉంటుంది. నా నుంచి ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపై నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్లో వస్తాయి. ఇక్కడ నేను కొన్ని డేటా మీకు నేను చూపిస్తానండి. కరెక్ట్గా మనం కస్టమర్కి ఇచ్చే అప్లికేషన్ ఒకటి ఉంటుందండి. సోలార్ పవర్ ప్లాంట్స్ మనం పెట్టుకుంటే కస్టమర్కి మనం ఇచ్చే అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. ఆ అప్లికేషన్లో మనం ఏ రోజు ఏ మంత్లో ఎంత కరెంట్ తయారైంది అనేది మనం ఇలా చూడొచ్చు. మే నెల సోలార్కి దెబ్బేసిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మే నెలలో అనుకున్నంతగా మనకి పవర్ జనరేషన్ లేదనమాట. రైతులకి ఎలాగైతే ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోతే వర్షాభావ పరిస్థితులు ఉన్నాయంటారో, అలాగే మనం ఈ మే నెలని ఎండాకాలం లేని నెల అని చెప్పచ్చు. మనకి మే నెలతో పోల్చుకుంటే మనకి ఏప్రిల్లో ఎండలు ఎక్కువ ఉన్నాయి. సో దీనివల్ల మనం జనరేషన్ కొంచెం ఎఫెక్ట్ అయిందని చెప్పుకోవచ్చండి. ఇది మే నెలకి సంబంధించిన డేటా. మే నెలలో మీరు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డేట్స్ అండి. సో ఇక్కడ 30 తారీఖు దాకా ఉన్నాం. ఇవాళ డేట్ వచ్చేసి 30. నేను ఈ వీడియోని 30 తారీఖున 30 తారీఖున షూట్ చేస్తున్నాను. అండ్ ఇది పవర్ తయారీ అయిన యూనిట్స్ అనమాట. అంటే ఇక్కడ 18 దాకా ఉంది, మీకు కనిపిస్తుందా? ఇక్కడ 18 హైయెస్ట్ ఉంది. సో ఇది మీరు చూడొచ్చు. ఇదంతా మే 6 దాకా బాగానే ఉంది. మే 6 దాకా 17, 16, 17, 16, 18, 16 అలా వచ్చింది. మే 7 నుంచి ఏమైందంటే మన వాతావరణంలో మార్పులు వచ్చాయి. పెద్దగా మనకి ఎండలు లేవని చెప్పుకోవచ్చు. అది మే 7 నుంచి స్టార్ట్ అయ్యి మే 25 దాకా వచ్చింది. ఒకరోజు ఎండ ఎక్కువ ఉంది, ఒకరోజు ఎండ తక్కువ ఉంది. ఇది ఎందుకంటే మన ఈ ఎండలకి కింద నుంచి ఆవిరి భూమి మీద నుంచి ఆవిరి వెళ్ళి ఉపరితల ఆవర్తనాల కింద యాడ్ అయ్యి, సో దీనివల్ల మనకి ఒక్కరోజు వెంటనే వర్షాలు రావడం, వానలు రావడం, దాంతోపాటు మళ్ళీ వెంటనే మనకి ఎండలు రావడం అలాంటివి జరిగిందనమాట. మే 7న ఈ సోలార్ పవర్ ప్లాంట్ 12 యూనిట్లు తయారు చేసింది. మే 8న 15 యూనిట్లు తయారు చేసింది. అలాగా మే 16 దాకా ఈ ప్లాంట్ వచ్చేసి 14.5 యూనిట్ల దాకా తయారు చేస్తుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తున్నారా, ఇది మే 17th అండి. మే 17న ఈ ప్లాంట్ 7 యూనిట్లు మాత్రమే తయారు చేసింది. అండ్ ఇది వచ్చేసి లీస్ట్ అనమాట. మే 25 కేవలం 2 యూనిట్లు మాత్రమే తయారు చేసింది. ఆ రోజు ఈ ప్లాంట్ ఉన్న ఏరియాలో విపరీతమైన వర్షం పడింది. సో దానివల్ల కేవలం 2 యూనిట్లు మాత్రమే జనరేషన్ అయ్యింది. సో ఇక్కడ మనం మే నెల ఎండింగ్లో ఉన్నాం కదా. ఇవాళ మే 30 తారీఖు, ఇంకా ఒకరోజు మాత్రమే ఉంది, మే 31. సో అక్కడికి ఈ నెల యొక్క జనరేషన్ చూసుకుంటే 428 యూనిట్లు. ఇవాళ ఇంకొక 4 యూనిట్లు వస్తుంది. సో మొత్తం మీద మనం జనరేషన్ కనుక చెప్తే ఎంత చెప్పాలంటే, ఈ మే నెలలో మీరు చూస్తున్నారు కదా, ఇంకొక 15-20 యూనిట్లు కలుపుకొని 445 యూనిట్స్ దాకా ఈ ప్లాంట్ తయారు చేస్తుంది. ఈ ప్లాంట్ వచ్చేసి 3 కిలోవాట్ ప్లాంట్ అండి. ఈ 3 కిలోవాట్ ప్లాంట్ వచ్చేసి ఈ మే నెలలో 445 యూనిట్లు తయారు చేస్తుంది. అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవచ్చు, ఇదే ప్లాంట్ ఏప్రిల్లో ఎంత కరెంట్ తయారు చేస్తుందంటే
ఇది ఏప్రిల్ యొక్క డేటా అండి. 504 యూనిట్లు తయారు చేస్తుంది. అంటే ఆల్మోస్ట్గా 500 యూనిట్ల దాకా తయారు చేస్తుంది అనమాట 3 కిలోవాట్ ప్లాంట్. ఇదే ప్లాంట్ మార్చ్ నెలలో ఎంత తయారు చేస్తుంది? మార్చిలో 455 యూనిట్ల దాకా తయారు చేస్తుంది. సో యావరేజ్గా ఇలాంటి నెలలు ఇంక ఇప్పటి నుంచి మనకి పెద్దగా జనరేషన్ ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి మనకి పెద్దగా జనరేషన్ ఉండదు కాబట్టి ఇప్పటి నుంచి మనం జనరేషన్ కనుక చూసుకుంటే ఆల్మోస్ట్గా 450 యూనిట్ల దాకా తయారు చేస్తుందండి ఒక 3 కిలోవాట్ ప్లాంట్ అనమాట. కరెక్ట్గా చెప్పాలంటే మే నెల సోలార్కి దెబ్బేసిందని చెప్పుకోవచ్చు. ఇక్కడే కాదు, ప్రతి చోట వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ప్రతి చోట ఈ రకమైన జనరేషన్ అనేది చెప్పచ్చు. అండ్ ఇప్పటి నుంచి మనకు వచ్చేది సమ్మర్ సీజన్ అయిపోయింది, మనం వానాకాలంలోకి వెళ్తున్నాం కాబట్టి ఒక 380 నుంచి 420 యూనిట్స్ దాకా ఇకపైన మనం ఒక సోలార్ పవర్ ప్లాంట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒక విషయం ఆలోచించండి, ఒక ఏసీ ఉన్నవాళ్ళు, మిగతా పవర్ అప్లయన్సెస్ ఉన్నవాళ్ళు వేరే అంటే వానాకాలంలో ఇంతకు మించిన పవర్ని వాడతారా? ఒకవేళ మీరు అంతకన్నా ఎక్కువ వాడితే మాత్రం పవర్ బిల్ పే చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీ వాడకం కనుక వానాకాలంలో 250 నుంచి 300 యూనిట్స్ అలా ఉన్నాయనుకుంటే కనుక మీకు 3 కిలోవాట్ ప్లాంట్ సరిపోతుంది. లేదు మీరు ఈ వానాకాలంలో కూడా 450 నుంచి 550 యూనిట్స్ దాకా వాడుతున్నారు అనుకుంటే మీరు 5 కిలోవాట్ వైపు వెళ్ళాలన్నమాట. సో దీన్ని బట్టి ఇంకా నేను డీటెయిల్స్ అనేవి చెప్తూ ఉంటాను. ఈ జనరేషన్ అండ్ వీటి యొక్క డీటెయిల్స్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు రీచ్ అయినట్లయితే దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియోని దయచేసి లైక్ చేయండి, వేరే వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇట్స్ Aditya signing off. Thank you. Bye bye.